దేవుడు తన ఒక ఉద్దేశంతో ఒక సంఘాన్ని కట్టాడు. ఆ సంఘంలో నిన్ను ఉంచాడు. విశ్వసించాలంటే నమ్మాలి. ఆ విశ్వాసం అనేది చాలా కష్టమైనది కదా. విశ్వాసం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అయినా సరే మనం విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తాం. అది మనం చూడాల్సింది ఆయన్నే కానీ ఇప్పుడు కలుగుతున్నటువంటి పరిస్థితుల్ని, ఇప్పుడు కలిగేటువంటి ఇబ్బందుల్ని, ఇప్పుడు కలిగేటువంటి వ్యాధుల్ని, ఇప్పుడు కలిగేటువంటి ఏదైనా సరే దాన్ని కాదు మనం చూడాల్సింది. పేతురు గాలిని చూసి మునిగిపోయినట్లుగా ఈ పరిస్థితులన్నిటిని మనం చూసినప్పుడు మనం కూడా మునిగిపోవటం ఖాయం. ఆవగింజంత విశ్వాసం అనే ఆ మాటకి అసలు 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 అర్థం ఏంటంటే స్వచ్ఛమైన విశ్వాసం. అది అరమరకలేనటువంటి విశ్వాసం, సంపూర్ణమైనటువంటి విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసంతో, స్వచ్ఛమైన విశ్వాసంతో ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడునుగా కానీ సందేహించకుండా చెప్తే అది ఆ ప్రకారం. అది అల్ప విశ్వాసం కాదు, కొద్ది విశ్వాసం కాదు, లేకపోతే విశ్వాసం మనకు లేకపోవటం కాదు. ఆ విశ్వాసం స్వచ్ఛమైనదై ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో నమ్మగలుగుతామా? పౌలు బయలుదేరకముందే చెప్పాడు, అయ్యలారా ఈ సమయంలో మనం ప్రయాణం చేయడం మంచిది కాదు, ఎందుకైనా మంచిది మనం కొంతకాలం ఆగి ఉంటే బాగుంటుంది అని. అంటే జైలు అంటే వాళ్ళు తీసుకెళ్ళేటువంటి ఒక ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ పౌలు చెప్పినటువంటి మాటను నమ్మకుండా ఆ నావికుడు చెప్పిన మాట నమ్మిండంట. ఇలాంటి నేను తుఫాలని, గాలుల్ని, వాతావరణం చాలా చూశాను, నన్ను నమ్మండి, నేను మిమ్మల్ని తీసుకెళ్ళి అవతలు పెడతా అని అంటే ఆ మాటలు నమ్మిండంట అతను. పౌలు చెప్పాడు ఇది మన క్షేమం కాదు అని. అయినా సరే ఆ ఓడ బయలుదేరి వెళ్ళింది, ఆ పడవ బయలుదేరి వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఉన్నటువంటి గాలి, తుఫాను ఎదురయ్యి కొన్ని నెలలు, రోజులు గడవలసినటువంటి ప్రయాణం నెలలు గడిచిపోయింది. తినటానికి తిండి కూడా ఉన్నా కూడా తినలేనిటువంటి పరిస్థితి. చచ్చిపోతాం, అయిపోతాం అనేటువంటి భయం. ఏం తినటం కూడా మానేశారంట వాళ్ళు. మన ఇల్లు చూస్తామో చూడమో, మన పిల్లలను చూస్తామో చూడమో, మళ్ళీ మనం బ్రతుకుంటామో బ్రతుకున్నామో అవిశ్వాసంతో వాళ్ళు తినను కూడా తినలేదు. అయితే పౌలు దేవుని మాట మీద ధైర్యం ఉంచిండు కాబట్టి, అపొస్తలుల కార్యాలు దేవుని మాట మీద ధైర్యం ఉంచాడు కాబట్టి, దేవుని మాటలు నమ్మాడు కాబట్టి, ఆ మాటలు నమ్మాడు కాబట్టి 27:11 అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. మంచిది కాదయ్యా, ఇది అపాయకరమై ఉంటది అని చెప్పాడు 9వ వచనంలో. కానీ వినలా. ఏం జరిగింది? భయంకరమైనటువంటి 16 తర్వాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్టతరమాయె. పడవనే భద్రపరచడం కష్టమైపోయింది. చివరికి వాళ్ళు తినేటువంటి 18 మిక్కిలి పెద్ద గాలి కొట్టుతున్నందున మరునాడు సరుకులు పారవేసి
3 దినాలు అయిన తర్వాత చేతులారా ఓడ సామాగ్రి వాడ సామాగ్రి కూడా పడేశారు. ఇంకా చూసుకోండి, వాళ్ళందరికీ భయం పట్టుకున్నది. అప్పుడు కన్నడ 21:21లో అయ్యలారా అయ్యలారా మీరు నా నా మాట మాట విన్నట్లయితే, మనం దేవుని మాట విన్నాం కదండి. దేవుని వాక్యాన్ని పట్టుకోవటం, దేవుని వాక్యం మీద నిలబడటం, దేవుని మాటను నమ్మటం. గాలి మాటలు ఎన్నో వింటాం కానీ దేవుని వాగ్దానాన్ని పట్టుకోవటం, దేవుని వాగ్దానం మీద నిలబడటం, దేవుని మాట మీద నిలబడటం మనం చేయం. అప్పుడు దేవుని నిన్ను ఎలా సేవ్ చేయాలి, దేవుడు నిన్ను ఎలా కాపాడాలి? 69:6 సైన్యములకు అధిపతి యెహోవా నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన నీ కోసం కనిపెట్టుకుని వారికి నా కలగనీయకము. అది నేను ఒక సాక్షిగా ఉండాలి అనేకులకి. నాకు ఇలా జరిగితే నిన్ను కనిపెట్టుకునేవారు ఏమవుతారు, నీ మీద ఆధారపడే వాళ్ళు ఏమవుతారు? ఒరే దావీదుకే దేవుడికి ఇష్టడు, దేవుడికి ప్రియుడు, దావీదుకే ఇలా జరిగితే రే మన పరిస్థితి ఏంటిది అని, లేక దేవుని నమ్మినటువంటి వాడికి ఇలా జరిగితే రేపు మన పరిస్థితి ఏంటిది అని వాళ్ళు సిగ్గుపడతారేమో. వాళ్ళు సిగ్గుపడకుండా ఉండాలని అంటే, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను ఈ పరిస్థితిలో నుంచి విడిపించు అని. అప్పుడు నిన్ను నమ్ముకునే వారికి నేను ఒక మాదిరిగా ఉంటాను. నిన్ను నమ్ముకునే వారు ధైర్యంగా ఉంటారు. నీ యందు విశ్వాసం ఉంచేవారు చెదిరిపోకుండా ఉంటారు. కాబట్టి నన్ను బట్టి, నా ద్వారా నన్ను బట్టి కలగనీయొద్దు, అవమానం కలగనీయొద్దు. హల్లెలూయా. ఈ రాత్రి మనం కూడా మాటను నమ్మటం నేర్చుకోవాలి. అది మాటను నమ్మటం నేర్చుకోవాలి. మాట నిలబెడుతుంది. అది యెహోవా విశ్వాసులను కాపాడును అని అంటది వాక్యం. ఇది యెహోవా ఎవరిని, అందరిని కాదు, విశ్వాసులను కాపాడుతుంది. అది దేవుడు విశ్వాసులను కాపాడుతాడు. ఆయన కాపాడే దేవుడు. అది తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును అంటది. తన యందు నమ్మిక ఉంచినటువంటి వారిని ఆయన ఎరుగును. అది ఆయన ఎరుగును. ఎరిగే దేవుడు. తను నమ్మిన వారెవరో నమ్మని వారెవరో ఆయనకి తెలుసు. నమ్మేవారెవరో తెలుసు, నమ్మని వారెవరో తెలుసు. అది కాబట్టి నమ్మకం, విశ్వాసం, దేవుని మీద విశ్వాసం, దేవుని మాట మీద విశ్వాసం, దేవుని మాట మీద విశ్వాసం, దేవుని మాట మీద మనం విశ్వసించినప్పుడు, దేవుని మాటను పట్టుకున్నప్పుడు దేవునికి స్తోత్రాలు చెబుతాం. ఎందుకు కదలిస్తాడు ఆయన మనల్ని? ఎందుకు కదలిస్తాడు ఆయన? ఎందుకు కదలనిస్తాడు? కదలలేడు. అది కదలనిచ్చే దేవుడు కాదు ఆయన. కాబట్టి విశ్వసించాలి. అది విశ్వసించినప్పుడు, దేవుని మాటను విశ్వసించినప్పుడు, దేవుని మాట మీద మనం నిలబడినప్పుడు ఎన్ని పరిస్థితులైనా రాని, ఏం జరిగింది? అంత భీకర ఆ తుఫాన్లో, లేకపోతే ఆ భీకర ఆ పరిస్థితులలో నోహును దేవుడు కాపాడలేదా? అది 138వ కీర్తన 7వ వచనం చదవండి. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికిస్తావు.
ఆపదలలో చిక్కుబడినను. చిక్కబడవనా, ఆపదలు రావనా, బాధలు రావనా. 32వ కీర్తన 10వ వచనం, 32వ కీర్తన 10వ వచనం, 31వ కీర్తన 23వ వచనం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని నమ్మిక ఉంచిన వారిని కృప కృప ఆవరించుచున్నది. కప్పేస్తుందట. అది నమ్మిక ఉంచేవారిని. యేసుప్రభు వారు లాజరు కాయిలా పడ్డాడు, అంటే జబ్బుకు పడ్డాడు అని తెలిసింది. అయినా పోలే, చనిపోయినాక వెళ్ళాడు. 4 రోజుల తర్వాత వెళ్ళాడు. 4వ దినం కదా వెళ్ళాడు. 4వ దినం వెళ్తే మార్త ఎదురొచ్చి, అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు, అయినా సరే నువ్వు ఇప్పుడు ఏమడిగినా సరే ఆయన మనగా ఎంతడని నాకు తెలుసు అని అన్నదా. అందుకు ప్రభు అన్నాడు, ఐఆమ్ ద రిజరెక్షన్, నేనే పునరుద్ధానాన్ని, నేనే జీవమును నేనే పునరుద్ధానమును. నీ సహోదరుడు బ్రతుకుతాడు. ఆర్ యు బిలీవ్ మీ? నువ్వు నన్ను నమ్ముతావా? ఈ మాట నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. ఏ మాట? ఈ రాత్రి అదే ప్రశ్న నీకేస్తాడు. నువ్వు నమ్ముతావా నేను నిన్ను విడిపిస్తాను, రక్షిస్తాను, బ్రతికిస్తానని? దేవుని మీద నమ్మకం ఉందా? ఊగిసలాడతాం ఎందుకు మనం? అటు ఇటు గాలికి చెట్టు కదిలినట్లుగా మన హృదయాలు కదులుతూ ఉంటాయి. చెట్టుకు మంచుండునట్లు నన్ను. ఇప్పుడు పాట పాడేటప్పుడే ఆయన హత్తుకుంటాడు. అబ్బో నీ కృపలే, ఇది ఇంకా పాడాం కదా పాటే. అంతే, క్షణమైన మనగలనా, బ్రతకగలనా? అసలు ఓ నాయన రైతులా అది ప్రార్థన చేయబుద్ధి అయితే ప్రార్థన చేయబుద్ధిగా ప్రార్థన రాదు. ఎందుకంటే పరిస్థితులు అలా మనల్ని చుట్టుముట్టాయి. అదే 31వ కీర్తన ఇందాక చదివాను చూడండి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. ఆయన ప్రేమించండి. యెహోవా విశ్వాసులను కాపాడుతాడు. నమ్మిక ఉంచు. మార్తా నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను చెప్పటమేగా. నేను నమ్ముతున్నాను అని చెప్పగలవా మనం? చివరి మాట చెప్పి మిగిస్తాను చూడండి. అదే అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయంలో అన్నీ అయిపోయినాయి. ఇక సరుకులు అయిపోయినాయి, వాడ సామాగ్రి అయిపోయింది. ఇక చూసుకునే వాళ్ళ పరిస్థితి. అప్పుడు పౌలు అంటాడు 22:27, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. వాడకే గాని అంటే వాడ కూడా పగిలిపోయి చెక్కల మీద పోవాల్సి వచ్చిందంట. ఆ చెక్కల ముక్కలైతే ఆ ముక్కల మీద వెళ్ళారు ఒడ్డుకి. వాడ బద్దలైపోయి ముక్కలైపోయి. పౌలు అదే ఒకటే అన్నాడు, అయ్యలా మీ ప్రాణాలకు వచ్చినటువంటి నష్టం ఏమీ కలగదు. ఒకవేళ మీరు ప్రాణాలు దక్కించుకోవడానికి ఈ ఓడలో నుండి దూకారా, ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరు. ఓడలో ఉంటేనే. ఆ ఓడ కూడా బద్దలైపోయింది. ఇక చెక్కల మీద కొట్టకపోయి పాపు అనేటువంటి ఆ దీవిలో వాళ్ళు పడ్డారు. నువ్వు దేవుణ్ణి విశ్వసించినప్పుడు, దేవుని నమ్మినప్పుడు, దేవుని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆ విశ్వాసము అనేది నీకు దేవునికి తెలుస్తుంది.
ఆయన మాటను నువ్వు విశ్వసించగలిగినప్పుడు, ఆయన మాటను ఆధారం చేసుకోగలిగినప్పుడు, ఆయన మాటను నువ్వు పట్టుకోగలిగినప్పుడు ఆయన మాటను నెరవేరుస్తుంది. నిన్ను బట్టి నన్ను బట్టి కాదు, తన మాట. అది నన్ను బట్టి కాదు, నా భక్తి నీ భక్తిని బట్టి కాదు, అది మాట. ఎందుకు అని అంటే భూమి ఆకాశము గతిస్తుంది కానీ దేవుని ఆ వాక్యంలో నుండి ఓ సున్న, ఓ పొల్లు, ఒకవేళ మనం పొల్లు తీసేసుకున్నా కూడా, మనం ఒకవేళ మనకు అనుకూలంగా సున్నా తీసేసుకున్నా కూడా మనం తీసేసుకోవడమే కానీ ఆయన వాక్యము మారదు. మారని ఆయన మాట మీద నువ్వు నిలబడగలిగితే నిన్ను భద్రం చేయడానికి, కాపాడటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. ఆయన మాటను ఆధారం చేసుకో, ఆయన మాటను ఎత్తి పెట్టుకో. పౌలు ఏమన్నాడు? అయ్యలారా భయపడబాకండి, మనం ఏదైనా ఒక రాతి మీదనో లేకపోతే మనం ఏదైనా తిప్ప మీదనో పడతాం, నీ ప్రాణాలకు వచ్చిన భయం ఏమి లేదు. ఏది ఆ మహాసముద్రంలో అలాంటి భయంకరమైనటువంటి తుఫానుల మధ్యలో, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మాట దేవుడు గడిచిన రాత్రి నాతో చెప్పాడు, పౌలా నీకొక్కడే కాదు, నీతో పాటు ఉన్న వారందరూ కూడా నీకు అనుగ్రహించబడ్డారు, వారి ప్రాణాలకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. అయ్యలారా మీరు భయపడి దూకుతారేమో, దూక్కండి, ఈ వాళ్ళు ఉంటేనే మీరు బ్రతుకుతారు. మాటను నమ్మటం, దేవుని మాటను నమ్మటం, దేవుని మాటను పట్టుకో, ఆ మాట మీద నిలబడు. ఇలా ఆ మాట మీద నువ్వు నిలబడితే భూకంపాలు కాదు, లేకపోతే సముద్ర పొంగులు కాదు, గాలి తుఫానులు కాదు, ఆయన మాటను ముంచజాలవు. అది ఆయన మాటను తాకలేవు, లేక ఆయన మాటను నష్టపరచలేవు. పట్టుకో, ఆయన మాట గట్టిగా పట్టుకో. ఆయన ఇచ్చిన ఆయన వాక్యాన్ని, ఆ వాక్కు మీద నిలబడు, ఆ వాక్యం మీద నిలబడు, ఆ వాక్యాన్ని బేస్ చేసుకో. అది నీకు పునాదిగా ఉంటుంది, నువ్వు కదల్చబడవు. 125వ కీర్తన మొదట వచ్చిన చదువుకుని ముగించుకుని చూడండి. 125వ కీర్తన. యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు, నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటారు. కదలగా నిలిచే సియోను కొండ. నువ్వు కొండవా ఆకువా? నువ్వు కొండవా చెట్టువా? ఊగిసలాడుతా ఉంటావు, ఉలిక్కి పడతా ఉంటావు. రాత్రి నమ్మికుంచి విశ్వసించు ఆయన మాటని. విశ్వసించిన వారిని గణపరిచే దేవుడు, విశ్వసించిన వారిని రక్షించి సంరక్షించే దేవుడు, విశ్వసించిన వారిని భద్రపరిచే దేవుడు. హల్లెలూయా. విశ్వాసకే లోకంలో కాపుదల లేకపోతే ఇంకెవరికి ఉంటుందండి? దేవుడు తన సజీవుడని, సర్వశక్తి కలిగిన దేవుడని లోకం ఎలా గ్రహిస్తుంది, గుర్తిస్తుంది? నిన్ను బట్టి నన్ను బట్టే కదా. కాబట్టి నమ్మి విశ్వసించుదాం, అది ఆయన మాటను పట్టుకుందాం, ఆయన మాట మీద ఆధారపడదాం. దీన్ని కదల్చనీయుడు. ఆటుపోట్లు రావని కాదు, ఉప్పెనలు రావని కాదు, పొంగులు రావని కాదు, వచ్చిన అవన్నీ నిన్ను తాకజాలవు, నిన్ను కదిలిస్తాయి. నోహు ఓడను కదిలించినట్లుగా కదిలిస్తాయి. కానీ దేవుడు చెప్పినట్లుగా కొత్త భూమి మీద, కొత్త ఆకాశం క్రింద నోవాహు కాలు పెట్టాడు. కొత్త ఆకాశం, కొత్త భూమి. దేవుడు తన మాటను నెరవేరుస్తుంది, నీ జీవితంలో కూడా నెరవేరుస్తుంది.
నమ్మిక, విశ్వసించుదాం. విశ్వసించువాడు కలవర పడడు. హల్లెలూయా. విశ్వసించువాడు కలవర పడడు. కలవర పడనీడు అన్నది. కలవర పడకు. రాత్రి పట్టుకుందాం దేవుని మాటని, పట్టుకుందాం, భద్రంగా ఉందాం. వాళ్ళు కలవరపడద్దు, భయపడద్దు. ఆయన మాట మీద కలవరం వచ్చింది అనుకో, గట్టిగా కౌగిలించుకో ఆయన్ని. నన్ను నా దగ్గర నుంచి నువ్వు పోవద్దు, నన్ను విడిచిపెట్టిపోవద్దు, నాకు భయం కలుగుతుంది, నాకు పరిస్థితి నాకు ఇట్లా ఉంటుంది, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నేను విడిచిపెట్టుకోవద్దు, నన్ను గట్టిగా పట్టుకో అని పాదాలు పెట్టుకో. విసిరేసిపోతాడా నిన్ను? విసిరేసిపోతాడా? రైతులా విసిరేసిపోతాడా? నో. తన ఎద్దకు వచ్చు వారిని ఏ మాత్రం త్రోసివేయని. నువ్వు చెప్పావు కదా, అదే మాటను పట్టుకోవటం. నువ్వు త్రోసివేయనన్నావు కదా. రైతులా నువ్వు త్రోసేయద్దు. త్రోసేస్తా నేను ఎట్లా బతుకుతా, నువ్వు ఎట్లా బతుకుతా, అదే చెప్పుకో ఆయనకి. ఆ మాటలు నువ్వు చెప్తుంటే ఆయన కథల బుద్ధి అయిద్దా? నిన్ను విడిచిపెట్టి పోబుద్ధి అయిద్దా? మనం విడిచిపెట్టి పోబుద్ధి అయిద్దా ఆయనకి? లేదు కదా మనకి బ్రతుకు. రైతల్లా హల్లెలూయా. నువ్వు లేని రోజంత రోజు అయిద్దయ్యా. నువ్వు లేని బ్రతుకా. నన్ను విడిచిపెట్టొద్దు అను. నువ్వు పట్టుకో ఆయన్ని, ఎదిరించుకొని పాడు. ఈ రాత్రి పట్టుకుందాం. నాకు విన్నాం కదా, ఏ పరిస్థితుల్లోనైనా ఆయన ముఖం చూద్దాం. ముఖం చూస్తూ ఉన్నాం. ఆ ముఖం చూడటం ద్వారా మనకి ధైర్యం కలిగింది, శక్తి వస్తుంది, నిలబడతాం. మనుషులను పట్టుకోవద్దు. నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా? కాదు అంటాడు. రైతులా వెండిని సంపాదించుకోవటం కంటే, అపరంజిని సంపాదించుకోవటం కంటే యెహోవా దయ కోరదగినది అని అంటది. కాబట్టి ఆయన దయ పట్టుకో ఆయన్ని. నువ్వు విడిచిపెట్టడు. నువ్వు పట్టుకోకపోతే నువ్వే జారిపోతావు. నేను జారిపోయే దయ అని గట్టిగా పట్టుకో, విడిచిపెట్టడు. నమ్మిక ఉంచు వారిని కృప ఆవరిస్తుంది, దీన్ని కప్పేస్తాడు. ఆ కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేది కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. నిరీక్షణ లేని వేళలో నమ్మకమైన నమ్మగలిగిన తండ్రి, ఈ రాత్రి మరొకసారి ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నా. నీ వాక్యం మా హృదయాలకి ఎంత నెమ్మదిస్తుందయ్యా. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ మాట మాకు మార్గం చూపుతుంది. నీ మాట మాకు భవిష్యత్తునిస్తుంది. ఏ కాలంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ వేళల్లోనైనా భీతి చెందకుండా, కలవరపడకుండా నిన్ను హత్తుకొని, నీ మాటను నమ్ముకొని, నీ మాట మీద మాట కొరకు నిలబడే కృప మాకు దయచేయండి. మా తలంపుల్లో తప్పిపోకుండా చేయి నాయన. మా ఊహల్లో తప్పిపోకుండా చేయి నాయన. మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి. నీవే మా భవిష్యత్తు, నీవే మా ఆరోగ్యం, నీవే మా ఆనందం, నీవే మా ఆశ్రయము. అన్నీ నీవే, సమస్తం నీవేనయ్యా. వందనాలేసయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి, మనకు ఆశ్రయంగా ఉండండి. ఓ దేవా, ఆకు వలె, చెట్టు వలె గాలికి కదిలినట్లుగా కదల్చబడని విశ్వాసం మాకు దయచేయండి. కలవరపడని విశ్వాసం మాకు దయచేయండి. మాలో పరిస్థితులు చూసినప్పుడు నమ్మిక ఏ మాత్రం లేదన్నాడు పౌలు. దేవుని యందే తప్ప మా యందు మాకు నమ్మిక లేకుండా ఉంటుంది. ఈ ఉపద్రవంలో నుండి ఆయన మమ్మల్ని విడిపించాడని పౌలు స్తుతించినట్లుగా, ఓ ప్రభువా, మా మీద మాకు నమ్మకం లేకపోవచ్చు,
రేపటి మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ మా నమ్మిక నువ్వే, మా విశ్వాసం నువ్వే, మా ఆధారం నువ్వే, మా సమస్తం నువ్వే. ఓ నీ ముఖం చూస్తూ నిన్ను హత్తుకొని వెంబడించే కృప మాకు దయచేయి. ఏ పరిస్థితుల వైపు చూడకుండా నిన్ను చూస్తూ జీవించగలిగే కృపను మాకు అనుగ్రహించు. ప్రతి బిడ్డను దీవించు. మాటల కొరకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.